అన్ని రంగాల్లో రసాయన శాస్త్రంలో మేడం క్యూరీ ఆవిడ వాళ్ళ జీవితాలని త్యాగం చేసి సోషల్ అవేర్నెస్ అంటున్నారు, మదర్ తెరీసా అంటున్నారు. ఇలా మనం ఆడవాళ్ళని తరతరాలుగా అనాది నుంచి మనం వెతుక్కుంటూ లెక్క పెడుతుంటే వేళ్ల మీద వస్తున్నారు, ఇంతమంది లెక్క పెడతాం. మనం బ్రిటిషర్స్ కాలం ముందు కొంతమంది అయితే తర్వాత కొంతమంది, నిజంగా మనకి తెలిసిన వాళ్ళు చూస్తే ఇందిరాగాంధీ, కిరణ్ బేడి కొంతమంది వస్తున్నారు మన దేశంలో చూసుకున్నట్లయితే. ఎందుకని మనం ఇంతమంది పుట్టినప్పుడు 2-3 పేర్లే మనం ఎందుకు పైకి తీసుకొస్తాం? మహా అయితే 10 మంది 20 మంది, మనందరి పేర్లు లెక్క పెట్టుకోలేనంతగా ఎందుకు ఎంటర్లేదు సొసైటీలోకి కదా? ఆలోచించాలి కదా. మనమంతా మన ఏదో ఇంట్లో మన పిల్లలకి అన్నం వండి పెట్టేసి వాళ్ళు స్కూల్కి పంపించేసి ఇంట్లో టైం వేస్ట్ చేసేసుకుందామని మాత్రం ఎవ్వరూ ఆలోచించకండి. మనం చనిపోయేలోపు ఈ సొసైటీలో మన పేరు అలా నిలబడిపోవాలి. మన తర్వాత కూడా చెప్పుకునేలాగా మన పేరు ఉండాలి అంటే ఏదో ఒకటి లైఫ్లో సాధించాలి అని. ముఖ్యంగా ఈరోజు ఒకటి నేను కూర్చుని మాట్లాడుతూ ఈ పిల్లలకి మెసేజ్ ఏమి ఇవ్వాలి, మహిళలంతా వస్తారు, వీళ్ళకి ఏ విధమైన మెసేజ్ ఇవ్వాలని ఆలోచించుకున్నప్పుడు 4 ఏళ్ల నుంచి నేను మాట్లాడుతున్నాను, మెసేజ్ చెప్తున్నాను, అసలు నేను ఏం సాధించాను అలా ఆలోచిస్తే 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ నేను ఫస్ట్ సభలో నేను అనుకున్నాను ఏంటి, మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు మనం ఆమోదింప చేసుకోలేకపోతున్నామంటే కారణం ఎక్కడికక్కడ గ్రామాల్లో వీధుల్లో మహిళలందరినీ పోగు చేసుకుని అందరినీ తీసుకుని నేను దీని మీద ఉద్యమం లేవదీసినట్లయితే మన రాజకీయ పార్టీల్లో చలనం వస్తుందేమో అని ఆలోచించి ఆ రోజు మొదలుపెట్టాను. కానీ అసలు మన పార్లమెంట్లో ఆకాశంలో సగం మహిళ అంటారు, అన్నింట్లో సగం మహిళ అంటారు, కానీ మన అవకాశాల్లోకి వచ్చేసరికి ఎక్కడికక్కడ వివక్ష, ఆడవాళ్ళ మీద ఎక్కడికక్కడ చిన్న చూపు. ఇంకా దారుణం, నేటి మహిళ చిన్నపిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు భయంగానే బయటకు వెళ్ళి ఇంటికి చేరుతున్న పరిస్థితులు మన కళ్ళకి కనిపిస్తూ ఉన్నప్పుడు జీవితం అంటే భయం వేస్తుంది. కానీ వీటన్నింటినీ ఎదుర్కొనే శక్తి మన పిల్లల్లో మనమే పెంపొందించుకుని మన స్థానాన్ని మనం ఈ సమాజంలో పదులుపరుచుకుని, ముఖ్యంగా నేటి సమాజంలో మహిళలు రాజకీయ రంగంలో ఎక్కడున్నారు అంటే కనీసం లెక్క పెట్టుకోవడానికి సగం మహిళలు ఉన్నప్పుడు 33% రిజర్వేషన్ మనకి ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు నేను 33% రిజర్వేషన్ మనకు కావాలి అని నేను ఉద్యమాన్ని లేవదీద్దాం అనుకుంటున్నాను. ఎంతమంది మీరు నాతో చేతులు కలుపుతారు చూపించండి. వెరీ గుడ్. మొత్తం అందరూ మనలో అవేర్నెస్ ఉండాలి. మీరు ఇక్కడ మీరు కొన్ని కారణాల వల్ల మీకు కొంతమంది రాకపోవచ్చు, వాళ్ళందరినీ పోగు చేయండి. అందరం కలిసి ఒకరోజు ఉద్యమిద్దాం. మనమేంటో ఈ కొత్తపేట గ్రామం నుంచి చూపిద్దాం. మనం మహిళా రిజర్వేషన్ సాధించుకున్నట్లయితే ఎంత దారుణం అంటే ఈరోజు ఆడవాళ్ళు ఉన్నారు, కొంతమంది రాజకీయంగా ఉన్నారు, కొంతమంది పదవులు అనుభవిస్తున్నారు, కానీ వాళ్ళు పక్కన పేరుకి వాళ్ళు సైన్ తీసుకుంటారు, వాళ్ళ సంతకం పెట్టడం వరకు ఉపయోగపడుతున్నారు. వాళ్ళ హస్బెండ్స్ పేరు రాస్తూ ఉంటారు. హస్బెండ్స్ ఇప్పుడు మీరు ఫ్లెక్స్లు చూడండి, ఆడవాళ్ళు గెలుస్తుంటే వాళ్ళ ఆయన ఫోటో కూడా కలిపేస్తారు. ఏ ఆడవాళ్ళు ఒక్కలు వేయించుకోలేరా? చూసారా? ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఏంటి మనం అంత కిందకి ఎందుకు ఉండాలి? మనం ఇండిపెండెంట్గా మనం ఎందుకు ఉండలేము? ఈ వ్యవస్థను మార్చుకోవాలంటే మనం అందరం కలిసి అడుగులేయాలి. ఎప్పుడో ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు, మనల్ని పైకి తీసుకెళ్తారు అని ఆలోచించడం అనవసరం. మనకి మనమే తోడు. ముఖ్యంగా వీటన్నింటికి కరెక్ట్గా మనం ముందుకు వెళ్ళాలి అంటే అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటి? ఆడవాళ్ళకి ఆరోగ్యం కావాలి. నేను ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒక డాక్టర్ని, ఒక అడ్వకేట్ని, ఒక టీచర్ని, అన్ని రంగాల నుంచి వివిధ రంగాల నుంచి మహిళల్ని తీసుకొచ్చి మీకు ఒక్కొక్కరి నుంచి సలహాలు సూచనలు ఇప్పించేదాన్ని. ఈ సంవత్సరం కరోనా వల్ల భయం వేసి ఎక్కువ మందిని పోగు చేయకూడదు అన్న ఒకే ఒక సంకల్పంతో ఒక హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా నేను ఆ సలహాలు కూడా మా డాక్టర్స్ని అడిగి నేను కనుక్కుని మీ దగ్గరికి వచ్చాను. ముఖ్యంగా నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన ప్రాబ్లం ఎనీమియా అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. రక్తహీనత. ఆడవాళ్ళందరికీ ఎక్కువ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి కేసులన్నీ బలహీనం. ఎందుకు అంటే సరైన ఫుడ్ తీసుకోవట్లేదు. ముఖ్యంగా మనం ఆరోగ్యం కాపాడుకున్నట్లయితే మనం ఆ తర్వాత ఏ సమస్యలైనా ఏవైనా ఈ సాధించగలుగుతామని నేను అనుకుంటున్నా. దీనికి చిన్న వాటితోటే మనం రక్తహీనతని మనం గెలుపొందించవచ్చు. ఏ విధంగా అంటే రోజు ఒక చిన్న బెల్లం ముక్క తినమని చెప్తున్నారు, రోజు అన్ని పల్లీలు తినండి, లేకపోతే నువ్వులు ఉండలు కింద చేసుకుని ఇంట్లో పెట్టుకుని రోజు ఒకటి తిన్నట్లయితే మనకి రక్తహీనత. మెయిన్ ఆడవాళ్ళకి మెన్స్ట్రుయల్ పీరియడ్స్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అందువల్ల మనకి బ్లడ్ లాస్ ఉంటుంది. అవునా? దాని నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లయితే వేరే కంప్లైంట్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి రోజు
ఈ మన చిన్నప్పుడు వ్రతాలు చేస్తాం, మనం ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటున్నాం కదా. వ్రతాలు చేసినప్పుడు ఏం పంచిపెడతాం? శనగలు అవి పంచిపెడతాం. ఆ శ్రావణ మాసంలో మన పురాణ వేద కాలం నాటి నుంచి వస్తున్న వ్రతాలు అవన్నీని, అందులో మనం పంచిపెడుతున్న శనగలు రోజు గొప్పడు తింటే మనకి ఏ రకమైన అనారోగ్యాలు రావని చెప్పి, రక్తహీనత లాంటి కంప్లైంట్స్ రావని చెప్పేసి తెలిసింది. సో మనకి ఇవన్నీ కనిపెట్టి మనకి చెప్పి మన చేత పాటిస్తున్నప్పుడు ఇప్పుడు నెగ్లిజెంట్గా ఉంటూ ఏదో తిన్నామా బ్రతికామా అన్నట్టు బ్రతికేస్తున్నాం. కాదు, ఈ సొసైటీలో మన స్థానాన్ని మనం పరుచుకోవాలి అంటే ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. నెక్స్ట్ మహిళలు ఎదుర్కొంటున్న ఇంకొక సమస్య నేను విన్నాను, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కూడా చెప్పమన్నారు. ఆడవాళ్ళంతా కూడా మన ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఈ మధ్య కొంచెం ఎక్కువ అవుతుంది. చెస్ట్లో గడ్డలు, చిన్న చిన్న టెస్ట్ మీ చేతితో మీరు చూసుకోండి. కదిపి చూసుకున్నప్పుడు అమ్మ చెప్తారా? నేను అయిపోయిందా చెప్పి కదిపి మీ చేతితో మీరు టెస్ట్ చేసుకున్నప్పుడు ఆ గడ్డ కదులుతుంది అనుకోండి, దాన్ని పట్టించుకుని కంగారు పడుకోవాల్సిన అవసరం లేదు. లేదు అది ఒకటే చోట అలా ఉండిపోయింది అనుకోండి, ఇమ్మీడియట్గా వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. వెంటనే కనుక మీరు చూసుకున్నట్లయితే సిగ్గుపడో భయపడో ఇంట్లో ఉండిపోయి ఎవరికి చెప్పకుండా మాత్రం దాచుకోకండి. మీకు ఏవైనా కంప్లైంట్స్ ఉంటే, మీకు ఏదైనా భయం వచ్చి ఏదైనా వచ్చినా ఒకవేళ అమలాపురం రండి, నా హాస్పిటల్లో నేను మీకు దగ్గరుండి, నేను సొంత మనిషినే కదా, నేను చేయించి మీకు పంపిస్తాను. సో వెంటనే కనుక మనం ఏదైనా కంప్లైంట్ని మనం చూసుకున్నట్లయితే తగ్గిపోతుంది. వెంటనే చిన్న ట్రీట్మెంట్తో, బేసిక్ ట్రీట్మెంట్తో దాన్ని ముద్ర పెట్టేసుకుని పక్కన పాకిపోకుండా చూసుకునే బాధ్యత కూడా మనదే. ఆరోగ్యం కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంటో, సమాజంలో బయటికి వెళ్ళిన స్త్రీ ఎలా ఇంటికి వస్తుంది, ఆడపిల్ల చిన్నపిల్ల నువ్వా నేనా ఏం లేదు. ఇప్పుడు పాప చెప్పింది కదా, 6 నెలల పిల్లని చూడట్లేదు, 60 ఏళ్ళ పెద్దమ్మని చూడట్లేదు. చాలా దారుణంగా వ్యవస్థ తయారైంది. దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అందుకని మనమంతా బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఈరోజు సెక్షన్స్ కూడా మనం అందరం తెలుసుకోవాలి. మీకు సెక్షన్స్తో పాటు చెప్పను, కానీ కొంత నేను అడ్వకేట్గా కొన్ని సలహాలు ఇస్తున్నాను. ఈరోజు మనల్ని ఎవరైనా వచ్చి ఎవరైనా ఏమైనా మాట్లాడి మన మనసుని గాయపడ్డారనుకో, వెంటనే తీసుకెళ్ళి కోర్టులో వేసి కేసు పెట్టచ్చు. రోడ్డు మీద వెళ్ళిపోతూ నేను ఎవరైనా పాటలు పాడుతూ ఇబ్బంది పెట్టారనుకో, దానికి మినిమం 3 నెలలు శిక్ష వేయించవచ్చు. ఇంకా నేను మీరంతా మహిళలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను, ఎవరైనా బలాత్కారం చేసి అత్యాచారం చేసిన కేసుల్లో మహిళలు ముందుకు రావడానికి, రోడ్డు మీదకి రావడానికి భయపడి దాక్కుంటున్నారు. ఎవరైనా బాధ పెట్టినా, ఎవరైనా కమెంట్ చేసినా కూడా బయటికి చెప్పుకోవటం లేదు. మీరు ఆడవాళ్ళతోటే పంచుకోండి. దానివల్ల వాళ్ళ ద్వారా మీకు నాలాంటి వాళ్ళు ఎవరైనా ముందుకు తీసుకెళ్తే న్యాయం జరిగే అవకాశం కలుగుతుంది. ఒకవేళ మీకు అందరికీ అన్ని విషయాలు తెలియాలి, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఇది ఎక్కడో జరిగింది అని అనుకోకుండా ఈ సమస్య ఎక్కడైనా జరగవచ్చు, ఈ సమస్య మీద మాకు నాలెడ్జ్ ఉండాలి, మనకి అన్ని విషయాలు తెలిసి ఉండాలి అన్న ఉద్దేశం మాత్రం మీ అందరికీ ఉండాలి. నేను సెక్షన్స్ అన్నీ మీకు ఇండిపెండెంట్గా విడివిడిగా మీకు అన్ని ప్యాంప్లెట్స్ కింద కొట్టించిస్తాను. కానీ ఏ ప్రాబ్లమ్స్ని మనం లా వైజ్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎవడైనా మిమ్మల్ని ముట్టుకున్నాడనుకో, మీ 18 ఏళ్ల లోపు పిల్లల్ని ఎవరైనా అత్యాచారం చేశారనుకో, వాడి మీద చెయ్యి వేయడానికి కూడా ఎవ్వరికి కూడా అధికారం లేదు. అంతేకాకుండా మిమ్మల్ని ఎవరైనా తప్పుగా చూసినా, తప్పుగా మాట్లాడినా, ఆఖరికి ఇంట్లో ఆడపడుచులు కానీ, అత్తగారులు కానీ, సొంత మనుషులు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని బాధ పెట్టినా కూడా మనం కోర్టు ద్వారా మనం రక్షణ పొందొచ్చు. 100 అని ఒక సెక్షన్ ఉంది. దాని ప్రకారం మనల్ని ఎవరైనా ఏమైనా చేస్తున్నారనుకోండి, మనం ఆత్మరక్షణ కోసం ఎదుటి వాడిని ఏం చేసినా పర్వాలేదు, అవసరమైతే వాడిని చంపేసినా కూడా తప్పలేదు. ఓకేనా? ఎంతమందికి తెలుసు? తెలియదు, ఎప్పటికీ తెలియదు. ఇలాంటి చిన్న ఇష్యూస్ అన్నీ మనకి నాలెడ్జ్ ఉన్నట్లయితే మనం మన పిల్లలకి, ఆ పిల్లలకి చెప్పుకోవడం వల్ల కొంతవరకు రక్షణ కలిగి ఎక్కడో ఒక్కరిద్దరైనా సేవ్ అవుతారన్న ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను. సో ఎవరైనా అత్యాచారానికి గురి అయిన అమ్మాయి కనుక వెంటనే హాస్పిటల్కి వెళ్ళింది అనుకోండి, ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం ట్రీట్మెంట్ ఇవ్వను అని చెప్పి నిరాకరించారనుకోండి, ఆ హాస్పిటల్ వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు. సో ఎక్కడికక్కడ మనకి చట్టాలు, అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన చట్టంలో అనేక విధాలుగా రక్షణ, మహిళలకి ఎంతో రక్షణ కల్పించారు. వాటి మీద కనీస అవగాహన లేకుండా మనం ముందుకెళ్ళిపోతున్నాం. నిజంగా ఈరోజు చెప్తున్నాను, ఎంతమందికి తెలుసో, మన ఇంట్లో ఉన్న మన భర్త అయినా సరే మన పర్మిషన్ లేకుండా మన వంట మీద చెయ్యి వేస్తే దాని నుంచి కూడా మనం వ్యతిరేకించినట్టు రక్షణ పొందొచ్చు.
అనేక విధాలుగా మనకి ఈ చట్టాలు రక్షణ కల్పించినా కూడా నేటికి అనేక చోట్ల ఎక్కడో అక్కడ అత్యాచార సంఘటనలు మనం వెలుగు చూస్తూనే ఉన్నాయి, మనం బాధపడుతూనే ఉన్నాం. ముందు మన పిల్లల పెంపకంలో శ్రద్ధ తీసుకోవాలి. ఈ రోజు మన పిల్లలు బయటకు వెళ్తున్నారు, మన పిల్లడు అబ్బో వీడంటే నా కొడుకు ఇంత లేదు అంత అనుకుంటాం, ఇంట్లో చూసుకుంటాం, మురిసిపోతాం. కానీ వీడు మనకు ఒక ఫేస్ చూపిస్తాడు, వాడి సెకండ్ ఫేజ్ ఏంటన్నది బయటకు వెళ్తే తెలుస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్నంతసేపు మీ పిల్లాడు మీతో ఎలా ఉన్నాడు అన్నది అంత ఇంపార్టెంట్. వాడు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు అన్నది చెక్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం బయట కూడా వాడి బిహేవియర్ ఎలా ఉంది. చిన్నప్పటి నుండి ప్రతి ఆడపిల్లని వాడు తోబుట్టువు, వాడి తల్లిదండ్రులతో సమానం అన్న ఫీలింగ్ వాళ్ళలో కల్పించి పెంచినట్లయితే ఇటువంటి అత్యాచారాలు ఈ కేసుల్లో బయటకు వస్తూ ఉంటారు కదా విక్టిమ్స్, వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలు 16 ఏళ్ళు 17 ఏళ్ళలోపు పిల్లలు తప్పులు చేసి వాళ్ళకి ఏం తెలియక జరుగుతున్నా కనీసం నాలెడ్జ్ కూడా లేకుండా తక్షణం చిన్న చిన్న ప్రలోభాలకి లేకపోతే చిన్న చిన్న అట్రాక్షన్స్ వల్ల వాళ్ళు చేస్తున్న తప్పులకి కారణం సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల. మనం మన పిల్లల్ని తీర్చిదిద్దుకుందాం, ఆడపిల్లల్లో ధైర్యాన్ని నింపుదాం. ఈ జీవితం చాలా చిన్నది, ఈ జీవితంలో మనకి ఏ సమస్య వచ్చినా కూడా మనం రక్షణ పొందాలి. అదే సమయంలో మన చిన్న జీవితాన్ని బలవంతంగా మాత్రం మార్చుకోకూడదు, బలవంతంగా మాత్రం తీసేయకూడదు. ముఖ్యంగా పిల్లలందరిలోని చదువు ఎంత ఇంపార్టెంటో మానసికంగా ఆధ్యాత్మికత కూడా అంతే ఇంపార్టెంట్. భగవంతుడి మీద భక్తిని చిన్నప్పటి నుండి నాటండి, అది ఏ మతమైనా పర్వాలేదు. భగవంతుడి మీద భక్తి ఆధ్యాత్మికంగా ఎలా తయారయ్యారంటే నేడు ఒక ఆడపిల్లల జీవితాలు ఎలా తయారని తెలుసా? నేను ఒక చిన్న కథ చెప్తున్నాను. ఒక పులి పిల్ల తప్పిపోయిందంట అడవిలో. చెప్పాను ఇది వరకు ఎప్పుడైనా చెప్పలేదు. ఒక పులి పిల్ల అడవిలో తప్పిపోయింది. తప్పిపోతే ఆ పులి పిల్ల ఒక మేకకి దొరికింది. మేక వెంటనే ఆ పులి పిల్లని తీసుకొచ్చి పెంచడం మొదలుపెట్టింది. మేకకు ఆల్రెడీ 4-5 పిల్లలు ఉన్నాయి, ఆ పిల్లల్లో దీన్ని కలిపేసింది. ఇవన్నీ కలిపి మేక దగ్గర పెరిగినాయి. పులి పిల్ల కూడా నెమ్మదిగా మేక అరుపును అలవాటు చేసుకుంది. పులి దానికి ఎలా అరవాలో తెలియదు, మేకలు మేమే అంటున్నాయి కదా, ఈ పులి పిల్ల కూడా మేమే అని అరవడం మొదలుపెట్టింది. మేక పిల్లలా పెరుగుతూ ఉంది, పెద్దదయ్యింది. అనుకోకుండా ఒకరోజు అడవిలో తింటూ ఉంటే పులి ఒరిజినల్ తల్లి చూసుకుంది. పులి అది నా పిల్ల, తప్పిపోయిన నా పిల్ల అని గుర్తుపట్టి దాని దగ్గరికి వచ్చి దాన్ని తీసుకుని జాగ్రత్తగా పట్టుకెళ్ళినా కూడా దాన్ని మార్చలేకపోతుంది. అది అక్కడికి వెళ్ళింది, నువ్వు ఇలా కాదు మేమే అని అరవకూడదు, పులిలా గాంటించమే అని ఎంత చెప్పినా కూడా అది మేమే అనే అంటుంది. ఇప్పుడు మన పరిస్థితి అలాగే ఉంది. మనకి తరతరాలుగా వంటింట్లో ఇలా ఉండిపోండి అని అలవాటు చేస్తారు. మనం వంటింట్లో వంటలు చేసుకోవడానికి పనికొస్తామని మనం ఫిక్స్ చేసేసుకున్నాం. ఎవరినో పెళ్లి చేసేసుకుంటాము, వాడు మళ్ళీ తిండి పెడతాడు. తల్లిదండ్రుల ముందు తల్లిదండ్రులు పెడతారు. పెళ్ళి అయిపోయి ఉద్యోగాలు చేస్తున్నా కూడా మా ఆలోచన విధానంలో మార్పు ఉందా? కరెక్టేనా నేను చెప్తున్నది? ఎవరిలోనే మార్పు లేదు. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉందాము, మన ఇండివిడ్యువాలిటీ మనం నిలబెట్టుకుందామన్న ఆలోచన ఎవరికీ లేదు. ఇప్పుడు చూడండి, ఆ మేక పిల్ల అలాగే ఉండిపోయి మేమే అనుకుంటూ అలాగే చచ్చిపోయింది అనుకో, ఉపయోగం ఏమన్నా ఉందా? నేర్చుకుని గాండ్రించడం నేర్చుకుని పులిలా తిరగబడితే దాని జీవితం ఎలా ఉంటుంది, మేకలా ఉంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇప్పుడు మనల్ని ఆ ప్లేస్లో ఊహించుకోండి. మేకల్లా బ్రతుకుతారా, పులిలా బ్రతుకుతారా? కాదా? గట్టిగా చెప్పండి. కాబట్టి మన స్థానాన్ని మనం కాపాడుకుంటూ మన అన్ని విధాలుగా మన పొజిషన్ ఏంటి అని అర్థం చేసుకుంటూ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న మహిళ రాజకీయ రంగంలో కూడా అడుగులు వేయడానికి ఏ మాత్రం వెనుకంజ వేయకుండా ముందుకెళ్ళాలని చెప్పేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి. ఆరోగ్యం కాపాడుకోవాలి, అది అన్నింటికంటే ఇంపార్టెంట్. సోషల్గా మీరు ఎక్కడున్నారు? ఇంట్లో సీరియల్స్ ముందు కాదు, మీరు సొసైటీలో జరుగుతున్న అన్ని విషయాల మీద అవగాహన తెచ్చుకోండి. ఎంత దారుణం అంటే నేను మొన్న పేపర్ చూస్తే మనసు విలవిలలాడిపోతుంది. ఈరోజు నేను మీ ముందు చెప్పుకోవడానికి ఎంత దారుణంగా మన వ్యవస్థను మార్చిపడేశారు. నాకు ఈ పార్టీ ఆ పార్టీ అని ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు. పథకాల పేరుతో డబ్బులు పంచిపెట్టేస్తూ ఎవడబ్బ సొమ్ము పంచిపెడుతున్నాడని అడగడానికి ఎవ్వరూ లేరు. సరే పంచిపెడుతున్నారు, తీసుకుంటున్నాం, మన అకౌంట్లో పడుతుండే, ఖర్చు పెట్టుకుందాం, వదిలేద్దాం. మనకి పన్నులు పెరిగిపోయి మన రోడ్ల మీద నడలేక నానా తిప్పులు పడిపోతున్నాం. అవి కూడా వద్దు, మనకి డబ్బులు వచ్చినాయి 10,000 15,000 దాచుకుందాం, ఖర్చు పెట్టుకుందాం, అది వదిలేసేయండి. తిండి పోని గింజలు పంచిపెడుతున్నారు, సరే
స్కూల్కి వెళ్ళి తల్లులకి పిల్లల్ని స్కూల్కి పంపిస్తే 15,000 వేస్తారంట. ఎందుకు? మన పిల్లలు మనం చదివించుకోలేమా? మీరు డబ్బు ఇస్తేనే చదివిస్తామా మనం? ఏంటి వ్యవస్థను ఎటు తీసుకెళ్తున్నారు? అంతకంటే దారుణం ఆడపిల్లల కంటే నాప్కిన్స్ పంచిపెడతారంట. ఏరా మన పిల్లల్ని మనం పెంచుకోలేమా? ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? నాప్కిన్స్ పంచిపెడతానని సీఎం అనౌన్స్ చేయటం ఏంటి? ఎంత చండాలంగా వ్యవస్థ నాశనం చేస్తున్నారు. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. బ్రహ్మానందం కూడా ఎక్కడో అంటాడు కదా, అన్ని ఫ్రీ మీకు ఫ్రీ మీకు ఫ్రీ అని నెత్తి మీద రూపాయలు తీసుకుపోతాడు ఎక్కడికొని. నాశనం అయిపోతుంది వ్యవస్థ అంతా. ఈ వ్యవస్థలో మనం మన స్థానాన్ని కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంటో ఈ వ్యవస్థను కాపాడడం కూడా మహిళలుగా మన అందరికీ అంతే ఇంపార్టెంట్. క్వశ్చన్ చేయండి, ఎక్కడికక్కడ భయపడకండి. ఎక్కడికక్కడ దాడులు ఏంటి? మనకి ఏం కావాలి? మనకి సరి అయిన పరిపాలన కావాలి, మనకి ఫ్రీలో ఇవి, మనకి వ్యవస్థ బాగుండాలి, మనకి క్యాపిటల్ కావాలి, మనకి రోడ్లు. ఏదో రావులపాలెం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమందో రోడ్లు చూడండి, ప్రయాణాలు చేయకుండా ఉన్నారా? గంటి రోడ్డు చూడండి. ఏంటి అసలు ఈ వ్యవస్థని ఇలా పాడు చేసేస్తుంటే? మనకి ఏ పార్టీ అధికారంలో ఉన్నా అనవసరం, మనకి ఫ్రీలు ఏమి వద్దు. ఆడవాళ్ళంతా కట్టుకుని ఆలోచించుకోండి. వ్యవస్థ మొత్తం డెవలప్మెంట్ వైపు ఇండస్ట్రీస్ పెట్టమనండి, అందులో పనిచేసుకుందాం. పనిచేసుకుంటే జీతాలు వస్తాయి మనకి. ఫ్రీగా ఎందుకు? మనకి కష్టపడదాం, కష్టపడితే ఆరోగ్యం ఉంటుంది. ఇంట్లో కూర్చుని ఆడిచ్చి 2 రూపాయలు బియ్యం తినేస్తూ బతికేసి చచ్చిపోతే తొందరగా చచ్చిపోతాం. 80 ఏళ్ళు వేసుకున్నాం కదా ఇందాక, 80 ఏళ్ళు ఉండవు, 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి వెళ్ళిపోతాం. అవసరమా? మాట్లాడతారా? రండి. సో మనమంతా కలిసి రాజకీయ రంగంలో అడుగులు వేసే దిశగా నేను ఈరోజు చెప్తున్నాను. నేను నాకు నచ్చిన పార్టీలో ఉన్నాను. మీరు మీకు నచ్చిన పార్టీలో అడుగు పెట్టే ముందు ఆలోచించుకోండి 1కి 4 సార్లు. ఆ సిద్ధాంతాలు చూడండి, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాటి వల్ల ప్రజలకు ఉపయోగపడుతుందా? నాకు కాదు, ఇప్పుడున్న రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళంతా డబ్బులు సంపాదించుకోవడం కోసం పనిచేస్తున్నారు తప్పితే ప్రజా సౌఖ్యం గురించి ప్రజలు ఏం ఉండదు. జయలలిత చనిపోయింది, పదే పదే చెప్తాను, జయలలిత చనిపోయింది, ఏం పట్టుకెళ్ళింది, ఎన్ని రోజుల ముందు చచ్చిపోయిందో కూడా ఆమెకు తెలీదు. 1000 కోట్లు 16 లారీలు సీజ్ చేశారంట, బంగారం డబ్బు కలిపి. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఎవడెత్తిపోయాడో తెలియదు. అటువంటిప్పుడు డబ్బు ఎందుకు? మనం తినడానికి కడుపు నిండా, మన సరదాలు తీర్చడానికి, బట్టలు వేసుకోవడానికి డబ్బు ఉంటే సరిపోదా? చాలు కదా. అంతవరకే ఆలోచించుకుందాం. వ్యవస్థలో ఉన్న ప్రతి మహిళ ఆనందంగా బ్రతికేలాగా మనం ఆలోచిద్దాం. ఆ దిశగా అడుగులు వేద్దాం. నాకు ఎప్పుడు అవసరం వచ్చినా రండమ్మ అని పిలిస్తే రండి. రాధమ్మకి సమాజం నుంచి ఏ డబ్బు వద్దు. రాధమ్మ సమాజంలో ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలనుకుంటుంది తప్పితే ఏమీ ఆశించట్లేదు. ఆ భగవంతుడి దయ వల్ల నాకు అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరంతా కూడా మీ పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దండి. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వండి. చట్టాల మీద అవగాహన కల్పించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ సమాజంలో మీ స్థానాన్ని మీరు పదిలపరచుకోండి అని చెప్పి మీ అందరికీ వినమ్రంగా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. చెప్పారు. రాధమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది రాజకీయాల్లోకి ఈ సంఘ సంస్కరణతలుగా అలాగే వీర మహిళలుగా మీలోంచి ఎంతో మంది వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అమ్మా. ఇంకెవరైనా మాట్లాడతారండి? వేద విద్యని మన ఫ్యూచర్ భవిష్యత్ తరాలు రష్యాలో 3,000 మంది ఒకేసారి మన వేద మంత్రాలు నేర్చుకోవడం కోసం జాయిన్ అయ్యారు అంటే ఏంటి? మనం పోగొట్టుకోవద్దు. మన విలువైన సమయాన్ని మనం పోగొట్టుకుంటున్నాం, దాన్ని కాపాడుకుందాం. ఏదైనా సరే భగవంతుడి ముందు నమ్మకంతో చేతులు జోడించి నిలబడితే అది ఏ రూపంలో అయినా సరే మీకు అనుకున్నది జరుగుతుంది. కాబట్టి ఆత్మార్పణతో భగవంతుడిని తలుచుకోవడం నేర్చుకోవాల్సిందిగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఈ పిల్లని కూడా అలా పెంచి ఉందంట. అప్పటి నుండి మా అమ్మ ఏ సమస్య వచ్చినా ముందుకెళ్ళండి, చదువుకోండి, ఉద్యోగాలు చేయాలి అని చెప్పింది. మీకు అందరికీ ఎందుకు చెప్తానంటే మీరు కూడా పిల్లల్ని జాబ్స్ చేయాలి, సెల్ఫ్ ఓరియంటెడ్గా మీ డబ్బు మీరు సంపాదించుకోండి అని పిల్లల్ని పెంచుకోండి. పెళ్ళి మన జీవితంలో ఒక భాగం మాత్రమే. పెళ్ళి పిల్లలు మన సమాజాభివృద్ధికో ముందుకెళ్ళడానికో కానీ పుట్టినందుకు మీకంటూ ఏదో ఒకటి చేసి నిరూపించుకోండి అని పిల్లల్ని పెంచండి. సరేనా?
మనం మనలాగా మన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తూ ఒక మహిళగా, ఒక అక్కగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక గృహిణిగా మన బాధ్యతని నిర్వర్తిస్తూ సమాజంలో చనిపోయి లోపుగా మన పేరంటూ ఈ సమాజం మీద రాసి వెళ్ళిపోదాం. చరిత్రలో మన పేరు ఉండిపోయేలాగా మనం చూసుకుని వెళ్దాం. మన తర్వాత మన పిల్లలు చెప్తారు, మన పిల్లల తర్వాత పిల్లలకు సరిగ్గా గుర్తుండవు. మా తాత ముత్తాతల పేర్లు చెప్పగలమా? చెప్పలేం కదా. కానీ ఈ రోజు నుంచి మన మహిళలు అందరి పేర్లు, ఇంత గొప్ప మహిళలు అని మన పేర్లు 1, 2 లేకపోతే ఎవరు మాట్లాడితే వాళ్ళ గురించి చెప్తాను. సర్దార్ వాళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయి, కల్పనా చావ్లా అనో, కిరణ్ బేడి అనో అతి కొద్ది మంది మహిళల పేర్లు కాకుండా ఇప్పుడు పేర్లు చెప్పడానికి లెక్క పెట్టలేనంత విధంగా మీరంతా కూడా గొప్ప పేరు సంపాదించుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు కానీ, ఏదైనా ఫోన్లు చేసి బెదిరించడం కానీ అలాంటివి ఏమైనా చేసినట్లయితే సెక్షన్ 499 ప్రకారం వాళ్ళ మీద కేసు పెట్టొచ్చు. కేసు కనుక నిరూపించబడినట్లయితే మనకి స్పెషల్ కోర్ట్స్ నడుస్తున్నాయి కాబట్టి మనకి తొందరగా కనుక న్యాయం జరగడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. నేరం నిరూపించబడితే 2 ఏళ్ల వరకు అటువంటి వాడికి శిక్ష పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా భయం పడుతూ మనం ఇంట్లో దాక్కోవాల్సిన అవసరం లేదు. ఇన్ని సెక్షన్స్ ద్వారా మనం రక్షణ పొందుతున్నాం. కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు నాలాంటి వాళ్ళనో లేకపోతే అడ్వకేట్స్నో సంప్రదించినట్లయితే న్యాయం జరుగుతుంది. ఆడపిల్లలు మన పిల్లల్ని పెంచుకునేటప్పుడు ఇవన్నీ నేర్పిస్తారని ఉద్దేశంతో ఇక్కడ తల్లులందరికీ చెప్తున్నారు.